హలో బెస్టీస్, వెల్కమ్ టు నీతూస్ వ్లాగ్. మీట్ మై హస్బెండ్ సి కమలేష్ రావు. హలో. ఇది నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో. నా హోప్ ఇది మంచిగా చేయగలుగుతా అని. యాక్చువల్గా నేను మాట్లాడుతున్నా కదా, వాయిస్ క్లారిటీ లేదని చాలామంది ఫ్రెండ్స్ మాకు మైక్ కొనుక్కోమని సజెస్ట్ చేశారు. సో ఇప్పుడు మేము ఒక మైక్ కొనుక్కున్నాము. ఆ మైక్ గురించి రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏదైనా వీడియో చేసినాం కదా, వితౌట్ మైక్ చేసినాం, విత్ మైక్ చేస్తాం. సో ఏ మైక్ కొనుక్కున్నాం ఇప్పుడు చెప్తాం ఇవ్వండి. It's unboxing time. ఓకే, మేము కొన్న మైక్ పేరు Legato. అమెజాన్లో తీసుకున్నాము. సో ఓపెన్ చేసినాక దీంట్లో ఒక బాక్స్ ఉంటుంది. దీనిలో 2 మైక్స్ ఉంటాయి, ఇంకా ఒక ఫోన్ కనెక్టర్. సో ఈ ఒక ఫోన్ కనెక్టర్ ఉంది కదా, ఇది ఫోన్లో కనెక్ట్ చేయాలి. ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్లో కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మైక్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ మేము ఒక టీవీ ఆన్ చేస్తాం. టీవీ ఆన్ చేసినాక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్లో ఈ మైక్ పనిచేస్తుందా లేదా అది చెక్ కూడా చేస్తాం. సో ఇప్పుడు టీవీ ఆన్ చేస్తున్నాము. ఇప్పుడు మేము టీవీ ఆన్ చేసాము. సౌండ్ వస్తుంది అనుకుంటాను బ్యాక్గ్రౌండ్లో. ఇప్పుడు మేము ఫోన్ కనెక్ట్ చేసి చూస్తాము. ఇది వాయిస్ క్యాన్సిలేషన్ కూడా. సో మనకు తెలుస్తుంది వాయిస్ క్యాన్సిల్ అయిందా లేదా కనెక్ట్ చేసినాక. మేము బుక్లో చదివింది ఏంటి అంటే, కనెక్ట్ చేసినాక దీనికి ఆల్రెడీ ఒక లైట్ వస్తుంది. ఇంకా ఈ మైక్లో కూడా ఒక బటన్ ఉంది, అది ఆన్ చేయాలి. అది గ్రీన్ బటన్ రావాలి. గ్రీన్ బటన్ వచ్చినాక మైక్ కనెక్ట్ అన్నట్టు. సో దీనికి రెడ్, ఇంకా దానికి గ్రీన్ లైట్ వచ్చినాక మనం మాట్లాడితే ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది కదా, అది సాంగ్ రాదు, మన వాయిస్ క్లారిటీ ఉంటుంది. సో ట్రై చేద్దాం. ఇప్పుడు ఇది బ్లింక్ అవుతుంది, ఇంకా కనెక్ట్ కాలేదు. ఆ కనెక్ట్ అయినాక ఇది మొత్తం ఆగిపోతుంది గ్రీన్ కలర్. కనెక్ట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఇది మొత్తం గ్రీన్ ఆగిపోయింది. సో ఐ థింక్ సో కనెక్ట్ అయిపోయింది. టీవీ ఇంకా స్టిల్ ఆన్ ఉంది. చూద్దాం వాయిస్ ఎలా ఉంది, అది మీకు తెలుస్తుంది. దేర్ ఆర్ 2 మైక్స్. మొత్తం ఆన్ అయిపోయింది. ఇప్పుడు వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. టీవీ స్టిల్ ఆన్ ఉంది, సేమ్ వాయిస్లో ఉంది. ఆ వీడియోలో క్లారిటీ ఇంకా నాయిస్ తెలుస్తుంది. సో వీడియో చూసినాక మాకు అర్థమైంది ఏంటంటే, యాక్చువల్గా వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ మాత్రమే ఆఫ్ అవుతాయి. మేము అనుకున్నాం సాంగ్స్, మూవీస్ మొత్తం ఆఫ్ అయ్యి మా వాయిస్ వినబడుతుందని. అలా ఏం కాలేదు. పెద్ద పెద్ద వాయిస్ ఉన్నాయి కదా, అవి వినిపిస్తూనే ఉన్నాయి. కానీ చిన్న చిన్న వాయిస్ లైక్ ట్రాఫిక్ వాయిస్ అవి ఆగిపోయినాయి. మన సరౌండింగ్స్లోనే మాట్లాడుతుంటే కొంచెం జీ 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 అని చిన్న చిన్న సౌండ్స్ వస్తాయి కదా, అలా ఏం లేకుండా మన వాయిస్ క్లారిటీ వస్తుంది. మీకు అర్థమై ఉంటుంది మాకు ఎంత నాలెడ్జ్ ఉంది మైక్స్ మీద అని. సో నవ్వుకోకండి. యాక్చువల్గా మాకు నిజంగా జీరో నాలెడ్జ్. మేము అనుకున్నాం ఓకే స్టార్ట్ చేద్దాం, ట్రై చేద్దామని. బట్గా టీవీ ఆన్ చేసి ఇంత షో చేసినాం కానీ మ్యాటర్ ఏం లేదు. మా సరౌండింగ్స్లో ఉన్న చిన్న చిన్న నాయిస్ డిస్టర్బెన్సెస్, వెహికల్ సౌండ్స్, మెయిన్గా హారన్స్, అవేం డిస్టర్బెన్స్ లేకుండా మా వాయిస్ మాకు క్లారిటీ వినిపిస్తుంది. ఇంతకుముందు ఓన్లీ ఫోన్లో రికార్డ్ చేసినాం కదా, ఆ డిఫరెంట్ వాయిస్ ఉంటే విత్ మైక్ చేసినాం, ఆ డిఫరెంట్ వాయిస్ ఉంది. అది మాత్రం క్లారిటీ ఉంది. సో డెఫినెట్గా మీరు అందరూ ఈ కంపెనీని ట్రై చేయొచ్చు. యాజ్ అ బిగినర్ ఇది యూజ్ చేయొచ్చు. మేము అమెజాన్లో ఇది 800కి తీసుకున్నాము. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.